గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా ఇక్ష్వాకులు చెప్పుకున్నాం కదా! వీరపురుషదత్తుడు గానీ, ఏహోల శాంతమూలుడు గానీ వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత చిన్న రాజ్యవంశాలైన బృహత్పలాయనులు, శాలంకాయనులు వీళ్ళ గురించి తెలుసుకున్నాము. సో, బృహత్పలాయన రాజ్య స్థాపకుడు జయవర్మ అనమాట. వీరి రాజధాని కోడూరు, కృష్ణా జిల్లా వద్ద గూడూరు దగ్గర. ఇష్టదైవం మహేశ్వరుడు. అండ్ ఏకైక శాసనం కొండమూడి తామ్రశాసనం. ఈ శాసనం మాత్రమే వీళ్ళ ఆధారాల్లో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. బృహత్పలాయనుల ఆధారాల్లో ముఖ్యమైనది. ఈ బృహత్పలాయనంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జయవర్మ గురించి. జయవర్మే ఇంపార్టెంట్ టాపిక్. అంటే బృహత్పలాయనంలో చిన్న టాపిక్ అయినా సరే ఒకే శాసనం ఉంది. అదేంటంటే కొండమూడి తామ్రశాసనం. ఇది చాలా ఇంపార్టెంట్ శాసనం. అండ్ దేని గురించి చెప్తుందంటే ప్రాచీన సైనికుల శక్తి సామర్థ్యాల గురించి ఈ శాసనంలో తెలియజేస్తారనమాట. ఇది రాసింది బాపాహన శర్మ అనే బ్రాహ్మణుడు. జయవర్మ తెనాలి సమీపంలో పాండూరు అనే గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు ఇచ్చాడని ఈ శాసనం ముఖ్యంగా తెలియజేస్తుంది. అసలు బృహత్పలాయనుల గురించి ఆధారం ఉన్న శాసనం ఏది అంటే కొండమూడి తామ్ర శాసనం, జయవర్మ. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే కొండమూడి తామ్ర శాసనం ఇంపార్టెంట్ అని చెప్పే కదా, అది గుర్తుపెట్టేసుకోండి. బృహత్పలాయనులు అనేది గోత్రం పేరు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ సైనికుల యొక్క క్యాంపులు ఉంటాయి కదా, సైనికుల యొక్క క్యాంప్స్. అంటే యుద్ధం వచ్చిన టైంలో ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు ఉండవలసి వచ్చేది కదా, వాటిని స్కందవారాలు అని అంటారు. అంటే అవి కొంతకాలం మాత్రమే వాళ్ళు ఉండే క్యాంప్స్ అనమాట. సైనికులు ఉండే క్యాంప్స్ స్కందవారాలు అంటారు. ఓకే, వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇంకా కొండమూడి తామ్రశాసనం జయవర్మ ఇచ్చాడు, జయవర్మ వేయించాడు. అది రాసింది ఎవరు అంటే బాపాహన వర్మ అనే బ్రాహ్మణుడు. ఈయన 8 మంది బ్రాహ్మణులకు దానం చేశాడు. ఏ గ్రామం? పాండూరు అనే గ్రామాన్ని. సో ఇవి మాత్రమే వీళ్ళ టైంలో ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొండమూడి తామ్రశాసనం మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలంకాయనులు. ఇక్ష్వాకుల పతనం తర్వాత ఉత్తరాంధ్రలో అధికారం చేపట్టింది ఎవరు అంటే శాలంకాయనులు. బ్రాహ్మణులు క్షత్రియుల వరే వర్మ అనే బిరుదును ధరించారనమాట. వీళ్ళు తమ గోత్రమే. ఇది కూడా శాలంకాయనులు అనే గోత్రస్తులే వీళ్ళు. వీరి రాజధాని వేంగి. తెలుసు కదా, ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతం, ఈ బెల్ట్ మొత్తం పరిపాలించింది శాలంకాయనులే. రాజ్యస్థాపకుడు విజయదేవవర్మ. గొప్పవాడు హస్తివర్మే గొప్పవాడు. అండ్ హస్తివర్మ ఏం చేశాడంటే సముద్రగుప్తుడి వల్ల ఈయన అటాక్కి గురయ్యాడనమాట. అంటే మొట్టమొదటి దాడి అనమాట. ఉత్తర భారతదేశ రాజు మొట్టమొదటిసారిగా మన మీద దాడి చేశాడు ఈయన వల్ల. ఈయన ఏం చేశాడంటే హస్తివర్మ బౌద్ధ భిక్షువుల్ని ఆదరించాడు. అది ఆయనకి నచ్చలేదు సముద్రగుప్తుడికి. సో ఆయన దాడికి వచ్చాడనమాట, ఈయన మీద దండయాత్ర చేశాడు. అది వీళ్ళ రాజధాని వేంగి, ఏలూరు వద్ద. అండ్ ఇది వీళ్ళ గురించి దేంట్లో ఉంటుందంటే టాలమీ రాసిన ద గైడ్ టు జోగ్రఫీలో కూడా వీళ్ళ గురించి వివరించబడింది. అండ్ శాలంకాయనులు మెయిన్గా చిత్రరథ స్వామి భక్తులు అని చెప్పుకున్నారు. అంటే సూర్య భగవానుడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వీటి చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్స్లో. శాలంకాయనుల యొక్క ఎవరిని ఎక్కువగా పూజించారు అంటే చిత్రరథ స్వామి భక్తులు మేము అని ఎక్కువగా చెప్పుకున్నారనమాట. వీళ్ళ భాష ప్రాకృత భాషే. అండ్ వీళ్ళ రాజలాంఛనం వృషభము. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హస్తివర్మ ఓటమి చెందాడు సముద్రగుప్తుడి చేతిలో. అండ్ ఎవరు ఆ బౌద్ధ భిక్షులు, ఇతను ఆదరించిన బౌద్ధ భిక్షులు అంటే భావవివేకుడు, బుద్ధదత్తుడు అనమాట. భావవివేకుడిని, బుద్ధదత్తుడిని ఆశ్రమించినందుకు హస్తివర్మ మీద సముద్రగుప్తుడు వచ్చి దండయాత్ర చేశాడు. ఇది మొట్టమొదటి ఉత్తర భారతదేశ రాజు చేసిన దండయాత్ర. సో అదొకటే వీళ్ళు ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు తెలుసు కదా. రజ్జకుడు అంటే భూమి సర్వే అధికారి అని. అండ్ గోల్మికుడు అంటే గ్రామాలకు వెలుపల ఉండే రక్షకుడు అని. ఇవన్నీ ఆల్రెడీ చదివే ఉంటాము. అండ్ ఆనందగోత్రులు, ఇది కూడా చిన్న టాపిక్కే. పిల్లి ధ్వజ చిహ్నం అంటే గోలాంగులు. గోలాంగులు అని చాలాసార్లు అడిగారు. అంటే కోతి ఆ టైప్లో ఉంటుంది అనమాట, చిహ్నం అనమాట వీళ్ళది. వీరి రాజ్యస్థాపకుడు కాంధార రాజు. అండ్ చివరి పాలకుడు రెండో కాంధార రాజు. రాజధాని కపోత కాందాపురం, చేజర్లు అనమాట. వీళ్ళ గురించి చెప్పుకోదగ్గగా ఏమీ లేదు. ఇంపార్టెంట్ ఇది చిన్న టాపిక్సే కాబట్టి. అండ్ మెయిన్ వచ్చేసి విష్ణుకుండిళ్ళు. ఇక్ష్వాకులకి చాళుక్యులకి మధ్యలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజవంశం ఏది అంటే విష్ణుకుండిళ్ళు. వీళ్ళ రాజ్యస్థాపకుడు ఇంద్రవర్మ. రాజధానులు పెద్ద తుమ్మలగూడెం లేదా ఇంద్రపాల నగరం. ఇంద్రపాల నగరం నిర్మించింది కూడా ఇంద్రవర్మే. అంటే తన పేరు మీద నగరం నిర్మించుకుని అదే రాజధానిగా చేసుకుని పరిపాలించాడనమాట. అండ్ వినుకొండ గుంటూరు జిల్లా దగ్గర, దెందులూరు పెదవేగి దగ్గర. అండ్ రాజభాష మారిపోయింది చూసారా, సంస్కృతం. ఇప్పటి వరకు మనం ప్రాకృతం అని చెప్పుకుంటూ వచ్చాము. వీళ్ళు మాత్రం అలా అధికార భాషని సంస్కృతంగా చేసుకుని పరిపాలించారన్నమాట. విష్ణుకుండీలు అంటే మెయిన్ మనకి ఏంటంటే గుహాలయాలకి వీళ్ళు ప్రసిద్ధి.
అంటే ఇక్ష్వాకులు ఆలయాలు నిర్మించారు. ఆ టైంలో టెక్నాలజీ లేదు కదా వాళ్ళ దగ్గర. మట్టికి సంబంధించిన వాటితో ఆలయాలు నిర్మించడము, ఆ వర్షాకాలంలో అలా కొట్టుకుపోతూ ఉండేది. అసలు ఆలయాలంటే ఇక్ష్వాకులని చదువుకున్నాం. ఆలయాలు ఫస్ట్ కట్టడం స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఇక్ష్వాకులని చదువుకున్నాం. కానీ వీళ్ళేంటంటే గుహాలయాలు అంటే ఒక కొండ ఉంటుంది కదా, ఆ కొండని గుహలాగా తొలిచి వీళ్ళు ఆలయాలు నిర్మించింది ఫస్ట్ స్టార్ట్ చేసింది విష్ణుకుండినులే. అండ్ సంస్కృత భాషను కూడా వాళ్ళ అధికార భాషగా చేసుకున్నారు. అండ్ అధికార మతం వైదిక మతం. కులదైవం శ్రీ పర్వత స్వామి అంటే శివుడిలాగా అనుకోండి. శ్రీ పర్వత స్వామి భక్తులు అన్నమాట వీళ్ళు. రాజలాంఛనం పంజాయత్తిన సింహం. అండ్ గొప్పవాడు రెండో మాధవర్మ. ఈయన చాలా ఇంపార్టెంట్. రెండో మాధవర్మ గొప్పవాడు. ఇతని బిరుదు త్రికూట మలయాధిపతి. అండ్ పరిపాలనా కాలం స్వర్ణయుగం అంటారు. ఈయన నరబలి చేశాడనమాట ఫస్ట్. అన్నీ అగ్నిస్తోమయాగం కానీ పురుషమయాగం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ నరబలి చేశాడనమాట రెండో మాధవర్మ. ఎందుకంటే వీళ్ళు బాగా వైదికాన్ని అనుసరించే వాళ్ళు కదా, సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చివరివాడు మంచన భట్టారక వర్మ. అండ్ ఈ మంచన భట్టారక వర్మనే రెండో పులకేసి వధించేసి కుజ విష్ణువర్ధన్ని పెడతాడనమాట. అప్పుడు మనకి తూర్పు చాళుక్యులు స్టార్ట్ అవుతారు. సో మంచన భట్టారక వర్మ చివరివాడు. అండ్ తుమ్మలగూడెం శాసనాలు కూడా ఇంపార్టెంటే. తుమ్మలగూడెం శాసనం మొదటి గోవిందవర్మ. చిక్కుళ్ళ తామ్ర శాసనం చాలాసార్లు అడిగాడు. చిక్కుళ్ళ తామ్ర శాసనము రెండో విక్రమేంద్రవర్మ. తుని తూర్పుగోదావరి జిల్లా వద్ద లభించింది. ఈ శాసనంలో కనిపించే తెలుగు వాక్యము విజయరాజ్య సంవత్సరంబుల్. ఈ తెలుగు వాక్యము ఎక్కడ ఏ శాసనంలో లభించింది అని కూడా అడగొచ్చు. విద్యారాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం ఏ శాసనంలో లభించింది అంటే చిక్కుళ్ళ తామ్ర శాసనంలో లభించింది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వేరే ఏది గుర్తుపెట్టుకోకపోయినా విజయరాజ సంవత్సరంబుల్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, చిక్కుళ్ళ తామ్రశాసనంలో లభించిందని. సో అది చాలా ఇంపార్టెంట్. చిక్కుళ్ళ తామ్రశాసనంలో ఏది లభించింది అంటే విజయరాజ సంవత్సరంబుల్ అనే పదం ఉందన్నమాట. ఓకే. వేల్పుల శిలాశాసనం రెండో మాధవర్మ. చిక్కుళ్ళ తామ్రశాసనం. ఓకే. చిక్కుళ్ళ తామ్రశాసనము రెండవ విక్రమేంద్రవర్మ. వేల్పూరి శిలాశాసనము రెండో మాధవర్మ. ఇంద్రపాల నగర శాసనం తెలుసు కదా, మొదటి గోవిందవర్మ. చాలా ఇంపార్టెంట్. మొదటి గోవిందవర్మ ఈ రాజుల్లో బౌద్ధం ఆచరించాడనమాట. ఈ ఒక్క రాజే మొదటి గోవిందవర్మ. ఎందుకంటే అతని యొక్క పట్టమహిషి అంటే భార్య వల్ల ఈయన ఏం చేయాల్సి వచ్చింది, బౌద్ధ మతం ఆచరించవలసి వచ్చింది. అంటే విష్ణుకుండీలు మొత్తంలో బౌద్ధం ఆచరించింది ఎవరు అని అడుగుతాడు. మొదటి గోవిందవర్మ. ఓకే. ఇతని శాసనం ఏమో కానీ ఇతను మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే బౌద్ధం ఆచరించాడు కదా. సో చిక్కుళ్ళ తామ్ర శాసనం రెండవ విక్రమేంద్రవర్మ. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పా కదా, తొలి తెలుగు పదం విజయరాజ్య సంవత్సరంబులు ఉందన్నమాట. అండ్ విష్ణుకుండీలకు వాకాటకులకి మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నాయని కూడా చిక్కుళ్ళ తామ్ర శాసనమే తెలుపుతుంది. ఓకే. తుండి తామ్ర శాసనం రెండో విక్రమేంద్రవర్మ. అండ్ రామతీర్థ ఇంద్రవర్మ. ఇవన్నీ జస్ట్ అలా గుర్తుపెట్టుకొని పోయిపోయినా, అంత ఇంపార్టెంటే కాదు. వీరు హిందూ శిల్పకళను బాగా అనేక గుహాలయాలను నిర్మించారు. ఆంధ్రదేశంలో హిందూ గుహాలయాలను ప్రారంభించింది వీళ్ళే, చెప్పే కదా. వీరి శాసనంలో భూతగ్రాహక స్వామి అంటే దంతస్వామి అంటే యముడు గురించి గణపతి గురించి. మొట్టమొదటి గణపతిని పూజించడం స్టార్ట్ చేసింది విష్ణుకుండినులే. మొట్టమొదట సంస్కృత భాషను రాజభాషగా చేసింది విష్ణుకుండినులే. అండ్ మొట్టమొదటి గుహాలయాలు నిర్మించింది విష్ణుకుండినులే. ఇప్పుడు ఉండవల్లి గుహలు అందరికీ తెలిసిందే కదా, అందులో అనంత పద్మనాభ స్వామిలాగా విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు కదా. సో అది ఏంటి, ఫస్ట్ బుద్ధుడి విగ్రహం అనమాట. దాన్ని ఏం చేశాడు రెండో మాధవర్మ. చెప్పాను కదా రెండో మాధవర్మ చాలా ఇంపార్టెంట్ అని. ఆయన కాలంలోనే స్వర్ణయుగము, ఆయనే నరబలి చేయించాడని చెప్పాను కదా. సో ఆయన ఏం చేశాడంటే బుద్ధుడి విగ్రహాన్ని తొలిపించేసి అదే సేమ్ విష్ణుమూర్తి విగ్రహాన్ని కట్టించాడనమాట అక్కడే. సో హిందూ గుహాలయాలు ప్రారంభించింది వీరే. అండ్ చెప్పా కదా గణపతి ఆరాధన కూడా మొదట వీళ్ళ టైంలోనే స్టార్ట్ అయింది. అండ్ వీరు నరమేధ యాగాలను కూడా నిర్వహించారు. తమను తాము అమరపురీషులు అని అంటే శ్రీపర్వత స్వామి పాదాన్ని అంటే శ్రీపర్వత స్వామి భక్తులు అని చెప్పుకున్నారు. కానీ వీళ్ళు దైవానికి సంబంధించిన బిరుదులు ఏమీ స్వీకరించలేదన్నమాట. అంటే వాళ్ళ నాణ్యముల పైన వీళ్ళ యొక్క బిరుదులు వేయించుకోవడము, అంటే దేవుళ్ళ కంటే మేము గొప్ప వాళ్ళం కాదు, ఆయన పాదాల దగ్గరే ఉంటాం మేము అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేశారు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ రాజా చిహ్నాన్ని కానీ ఇవి వేయించారు, కానీ వీళ్ళ యొక్క బిరుదులను కానీ రాజుల పేర్లను కానీ వేయించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమని భావించారంటే అది దేవుడి కంటే మేము గొప్ప వాళ్ళం అని తెలుపుకున్నట్టు కదా. సో మేము అలా చేయము, మా నాణ్యాలపైన ఓన్లీ మా రాజ్య చిహ్నం మాత్రమే వేయించుకుంటాము, మా బిరుదులను వేయించుకోము అని చెప్పి వీళ్ళు చేశారనమాట. అశ్వమేధ రాజసూయ యజ్ఞాలు చేశారు.
అండ్ హిరణ్య గర్భయాగము, బ్రాహ్మణులు క్షత్రియులు తేజస్సును తెచ్చుకున్నారు. వీళ్ళు కొంతమంది వాదనలు ఏంటంటే వీళ్ళు శూద్రులు అంటారనమాట. సో శూద్రులు కాబట్టి వీళ్ళు హిరణ్య గర్భయాగం ఎందుకు చేస్తారంటే బ్రాహ్మణులు క్షత్రియులకు ఉన్న తేజస్సును తెచ్చుకోవడానికి చేస్తారు. సో అలా ఆ విధంగా హిరణ్య గర్భయాగం చేసి వీళ్ళు వాళ్ళ తేజస్సుని తెచ్చుకుని పరిపాలించారు అంటారు కొంతమంది. అవన్నీ తెలియదు కానీ వీళ్ళైతే బుక్ పరంగా అయితే బ్రాహ్మణులనే ఉంది. సో హిరణ్య గర్భయాగం కూడా చేశారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంద్రవర్మ, అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం మేరకు విష్ణుకుండిల వంశస్థాపకుడు ఇంద్రవర్మ. ఇతను వాకాటకుల సామంతుడిగా కొనసాగాడు. ఇంద్రపాల నగరాన్ని నిర్మించాడు అండ్ రామతీర్థ శాసనాన్ని వేయించాడు. అండ్ మొదటి మాధవవర్మ తర్వాత రాజ్యానికి 22 సంవత్సరాలు పరిపాలించాడు మొదటి మాధవవర్మ. అండ్ ఇంద్రపాల నగరం ఇతని రాజధాని కూడా సేమ్ అది. వాకాటకు రాకుమార్తెలతో వివాహ సంబంధాలు బలపడ్డాయన్నమాట ఇతని టైంలో. అండ్ చెప్పాను కదా చిక్కుళ్ళ తామ్రశాసనం ఏం తెలిపింది, వాకాటకులకు వీళ్ళకి మధ్య వివాహ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఇతను మెయిన్గా గుహలను తలపించాడు అనమాట. ఏంటంటే ఉండవల్లి, భైరవకోన,